హాయ్ అండి. బ్యాచిలర్స్ కనుక ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలని అనుకుంటే సింపుల్గా ఇలా చేసుకోండి. 1/2 కిలో ఇది చికెన్ బొంత మాంసం. ఇది మీరు ఏదైనా తీసుకోవచ్చు, బాయిలర్ అయినా పర్లేదు, నాటుకోడైనా పర్లేదు. 1/2 కిలోకి కరెక్ట్గా నలుగురు చక్కగా తృప్తిగా తినచ్చు, లేదంటే ముగ్గురైనా తినచ్చు. అందులో నేను ఏం చేశానంటే చిన్న అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క, ఇంత అల్లం ముక్క, 1 ఎల్లుల్లిపాయి, పెద్ద ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ, అలాగే గరం మసాలా పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా మిక్సీ పట్టేసేసి ఇప్పుడు ఇవన్నీ కలిపి పచ్చిమిర్చి కూడా నేను ఇందులోనే వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఇంక ఏమి వేయక్కర్లా. వేసుకుంటే మీరు కరివేపాకు వేసుకోండి ఇష్టమైతే, లేదంటే అవసరం లేదు. ఇవన్నీ కలిపి మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఇందులోని ఇలా కలిపేసుకొని పచ్చిమిర్చి కూడా ఇందులో పెట్టి ఆడేసాను కదా, మిక్సీలో వేసేసి ఇంకేమీ అవసరం ఉండదండి. కారం, పసుపు, సాల్టు, గరం మసాలా పొడి అన్నీ వేస్తాం. ఇలాగంతా కలిపేసుకొని ఆల్రెడీ నేను ఇందులో ఆయిల్ కూడా పోసేస్తాను. మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ తక్కువ తింటే చాలా మంచిది. ఇలాగా అన్నీ అయిపోయిన తర్వాత ఇలా కలిపేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 2 నిమిషాలు 3 నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని చక్కగా మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచి అప్పుడు దగ్గరికి వేపేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, ఓకేనా. అన్నీ కలిపిస్తాము. ఇంకేం వేయక్కల. 1 నిమ్మచెక్క కూడా పిండుకోండి. నేను పిండలేదు, మీకు కావాలంటే 1 నిమ్మచెక్క కూడా పిండుకోండి. ఇంతే అండి, ఓకేనా. పచ్చిమిర్చి కానీ ఇంక అన్నీ పేస్ట్ అయిపోయి ఇంకేమి వేయక్కర్ల. ఇలాగ డైరెక్ట్గా మనం ఆయిల్ ఆల్రెడీ నేను వేస్తాను, మీరు కావాలంటే 1 టీ గ్లాస్ ఆయిల్ వేసుకోండి, దీనికి సరిపోతుంది. వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెడితే ముందు వాటర్ అంతా ముక్క ఉడకడానికి మగ్గిపోతుంది అన్నమాట, ఓకేనా. మెత్తగా ముక్క మెత్తబడిపోతుంది. అప్పుడు మూత తీసేసి మగ్గిపోయిన తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత మూత తీసేసి దగ్గరికి వేపేసుకోండి. అది కూడా నేను షార్ట్లో పెడతాను, చూడండి వేగిన తర్వాత ఎలా ఉంటుందో, ఓకేనా. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి పిల్లలు. రసం పెట్టుకొని ఇలా చేసుకున్నారనుకో మీకు సింపుల్గా అయిపోతుంది. మిక్సీ ఉండాలి కంపల్సరీ, లేదంటే అన్నీ కూడా బయట దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు అన్నీ ఎలాగ బయట దొరుకుతున్నాయి. మీకు వీలుంటే ఆడుకోండి, లేదంటే బయట తెచ్చుకోండి. మ్యాక్సిమం ఇంట్లో ఆడుకునేలా ట్రై చేయండి. ఆరోగ్యం బయట పాడైపోతుంది కాబట్టి ఎన్ని రకాలైన అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా రకరకాల కెమికల్స్ వేస్తున్నారు, అది నిలవ ఉండడం కోసం, ఓకేనా. ఇలా ట్రై చేయండి. వేగిన తర్వాత మళ్ళీ షార్ట్లో పెడతాను, చూడండి ఎలా ఉంటుందో.